ఓకే, స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము. మన బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమును బట్టి నా హృదయపూర్వక మీకు అందరికి వందనాలు. ఈ సాయంకాల ఆరాధనలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం బట్టి నీకు దేవునికి వందనాలు. స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నైనా పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల ప్రభువా నీకే వందనాలు. యేసు ప్రభా, ఇచ్చిన సమయం బట్టి దినం బట్టి నీకే కోట్లాది వందనాలు. యేసు ప్రభా, మా మధ్యలో ఉన్న దేవానికే వందనాలు. జీవంగల మహిమగల దేవానికే స్తోత్రం నాయన. ఇద్దరు ముగ్గురు నాయన అక్కడ ఉంటాన్నారు ప్రభా, మా మధ్యలో ఉన్న దేవానికే స్తోత్రం నాయన. ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు. ఎంతమందికి లేదో ధన్యత వాళ్ళకు కూడా కలగచ్చమని ప్రార్థిస్తున్నానైనా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళందరినీ విడిపించండి, బంధకాలు కట్టలను విరగొట్టండి, సమాధానం నెమ్మది కలగచ్చమని ప్రార్థిస్తున్నాం. దేవానికి వందనాలు. యేసుప్రభ మీరు అక్కడ అతి త్వరలో ఉంది నాయన. యేసుప్రభ కుటుంబాలంతా సిద్ధపడారా ప్రభా, మీరే సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. జీవంగల మహిమగల దేవానికే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపరిచే దేవుడు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు తోడే నడిపించి విజయాన్ని మీరు దయచేయండి. ఆటంకాలను తొలగించండి. రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న ఆటంకాలను తొలగించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం పొందును గాక దేవా. స్వస్థత విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. జీవంగల మహిమగల దేవానికి వందన. ప్రతి ఒక్కరు బలపరచండి. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి. పాటధర మీరు మై పొందండి. సాక్షిడిగా మమ్మల్ని అందరినీ రాకడకు సిద్ధపరచుకోమని, సాక్షిడిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో దీప సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. తోడుగా నీ ఉండి నీడై నడుచుమా, అంతము వరకు నన్ను పదిలా పరచుమా, నన్నెన్నడు విడువకుమా దేవా, నన్ను నీ దరి చేర్చుమయ్యా ప్రభువా. తోడుగా నీ ఉండి నీడై నడచుమా, అంతము వరకు నన్ను పదిలా పరచుమా, నన్నెన్నడు విడువకుమా దేవా, నన్ను నీ దరి చేర్చుమయ్యా ప్రభువా. తోడుగా నీ ఉండి నీడై నడుచుమా. తెలిసి తెలిసి నేను పాపంబు చేసి తిని, అనుదినము ఓ ప్రభువా నిన్ను దుఃఖపరచితిని. తెలిసి తెలిసి నేను పాపంబు చేసి తిని, అనుదినము ఓ ప్రభువా నిన్ను దుఃఖపరచితిని. ఏ ముఖము నీకు చూపగలను దేవా, యేసు ప్రభువా నన్ను క్షమించుము, నన్నెన్నడు విడువకుమా దేవా, నన్ను నీ దరి చేర్చుమయ్యా ప్రభువా. తోడుగా నీ ఉండి నీడై నడుచుమా, అంతము వరకు నన్ను పదిలా పరచుమా, నన్నెన్నడు విడువకుమా దేవా, నన్ను నీ దరి చేర్చుమయ్యా ప్రభువా. తోడుగా నీ ఉండి నీడై నిలచుమా, అనుదినము ప్రార్థన నేను మరచిపోతేని, అందరిలో రూఢుగా నటించుచుంటిని. అనుదినము ప్రార్థన నేను మరచిపోతేని, అందరిలో రూఢుగా నటించుచుంటిని. భారము లేకున్నా భారము ఉన్నట్లు వేషధారణ కలిగి జీవించుచుంటిని. నన్నెన్నడు విడువకుమా దేవా, నన్ను నీ దరి చేర్చుమయ్యా ప్రభువా. తోడుగా నీ ఉండి నీడై నడుచుమా, తోడుగా నీ ఉండి నీడై నడుచుమా, అంతము వరకు నన్ను పదిలా పరచుమా,
నన్నెన్నడు విడువకుమా దేవా, నన్ను నీదరి చేచుమయా ప్రభువా, తోడుగా నీవుండి నీడై నడుచుమా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. నతానియల్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వాక్యంలోకి నడిపించండి బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి వందనాలు. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ అయినా మా జీవితాలను మేము కట్టుకొని సిద్ధపాటు కలిగి అయినా మేము జీవించుటకు మీ సాక్షిగా నిలబెట్టమని వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మరి దేవుడు మనకు నమ్మదగిన వాడు. మరి మనము ఆయన కోరుకునేది ఏంటంటే భూమి మీద మనము ఆయనకు విధేయత కలిగి ఆయనను మరి ప్రార్థన ద్వారా కీర్తించుట, ఆయనను గణపరచుట మాత్రమే ఆయన కోరుకున్నాడు. కానీ మరి ఏ విధమైన మరి ఈవులను మన గురించి ఆయన ఆశించలేదు. మనకి ఆయన మంచి ఈవులను ఇస్తానని దేవుడు మహిమ మరి మనలో ఉండాలని ఆయన అనేక సార్లు మనకు హెచ్చరిస్తూ మనము ప్రార్థించాల అని ఆయన కొరకే మనము ప్రార్థించాల, మనుషులను కాదు. కాబట్టి దేవుడు మనుషులను కాకుండా మరి ఆయనను మాత్రమే గణపరచాలని ఎప్పుడైనా మరి ఆయన కోరుకుంటున్నాడు. అయితే మనము ఏ విధంగా ప్రార్థించినా అది హృదయపూర్వకంగా ప్రార్థిస్తే దేవుడు మనల్ని మరి ఆయన ఈవులతో నింపుతానంటున్నాడు. మనము అందుకని ఆయన నాకు నిజముగా మొరపెట్టడానికి నేను సమీపంగా ఉంటానని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయనకు మొరపెట్టే వారిగా మాత్రమే ఉండాలా, కానీ ఆయన మహిమను మనుషులకు ఇవ్వకూడదు. కాబట్టి మనము ఆయనను గణపరిచే వారిగానే ఉండాలని మరి దేవుని నామములో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే దేవుడు మొరపెడితే మరి తప్పకుండా మనిషికి జవాబు రావాల. అప్పుడు అలనాటి ప్రవక్తలు కూడా మరి మొరపెడితే ఒకసారి మరి ఆకాశం నుంచి అగ్ని దిగి మరి ఆయన రాళ్లను కందకాలను కూడా కాల్చేసినట్టు మనము చూస్తూ ఉంటాం. అయితే ఒక మనిషి మొరపెడితే సూర్యచంద్రులను ఆయన ఆపినట్టు మనం చూస్తున్నాం. కానీ మరి మనము మొరపెడితే మరి ఎంతవరకు పొందుకుంటున్నాం అనేది ఈ ప్రార్థన అనే ఒక అంశం మీద మరి మనం వాక్యాన్ని చూసుకుందాం. మనం ఏ విధంగా ప్రార్థిస్తుంటున్నాం, మనము ఎంతవరకు జవాబులు పొందుకుంటున్నాం అనేది మనము గ్రహించుకుందాం. అయితే ఇక్కడ యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మరి ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే యెషయా 59 మొదటి వచనంలో ఆయన ఏమంటున్నాడంటే రక్షింప నేరకుండున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు అంటాడు. ఆయన హస్తం అంట కురచ కాలేదంట. ఆయన నిత్యుడు, యుగ యుగములు సజీవుడే. కానీ ఆయన హస్తం అంటే చిన్నగా కాలేదంట మనల్ని దీవించడానికి. అందుకని ఏమంటున్నాడు, రక్షింప నేరకుండున్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదు అంటున్నాడు. విననేరక ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదంట. ఎందుకంటే ఆయన హస్తము మరి కురచ కాలేదు అంటున్నాడు. ఆయన హస్తాలు కురచ చేసుకునేవాడు కాదు. కాబట్టి విననేరకుండున్నట్లు ఆయన చెవులంట మందము కాలేదు అని ప్రభువారు సెలవిస్తుంటున్నాడు. మరి మనము ఆయన వాక్యాన్ని కూడా మందులమై ఉన్నామేమో గ్రహించుకోవాలి. ఎందుకంటే అనేక మార్లు ఆయన వాక్యాన్ని విని కూడా దానికి విధేయత చూపిండకుండా
మనము మన చెవులు మందముగా ఆయన ఏమో గ్రహించుకోవాలి. అందుకనే ఆయన చెవులు మందం కాలేదంట. ఆయన చేతులు కురుస కాలేదంట మనల్ని దీవించడానికి. కానీ మరి మన చేతులు మన చేతులు ఎత్తి ఆయనను ప్రార్థించే వారిగా లేమేమో. ఎందుకంటే మన చేతులే కుర్చు చేసుకుంటున్నామేమో, మన చెవులే మందముగా ఉన్నాయేమో ఆయన మాటలు వినడానికి, విని ఇడిచిపెట్టడానికి, హృదయంలో భద్రపరచుకోకుండా ఉండడానికి మరి మన చెవులే మందములు అయినవేమో అని మరి మనము గ్రహించుకోవాలి. అందుకని అంటున్నాడు ఆయన హస్తములు ఎప్పుడు కుర్చగానుండవు, విననేరకుంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు ఏమంట, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చని అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన దోషములే మరి ఆయన ఆశీర్వాదాలకు దూరపరుస్తుందని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకంటే ఆయన హస్తాల గురించి, ఆయన చెవుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ మరి ఏమి అడ్డం ఉన్నాయి అంటే ఇక్కడ క్లారిటీగా మనకు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఏమంటున్నాడు అంటే మీ దోషములు అంట, మీ దోషములు అంటే మన దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మరి మొరపెడితే మనము కన్నీటితో ప్రార్థిస్తే మనము అఘోరమైన పాపాల నుండి మనము ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగిన ఆ దేవుడు మరి ఆయన మన దోషములు కడిగి మనం పవిత్రంగా చేయడం మనం మొరపెడితే, అందుకని ప్రార్థిస్తే దేవుడు ఎలాంటి దోషాన్నైనా తీసివేయగలడు. అందుకనే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. చూడండి, మన పాపములేనంట, మీ పాపములు అంటే మన పాపములే ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. అలా మరుగుపరుస్తూ ఉన్నాడు. మనము మరుగుపరిచేటట్లుగా మనము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి అందుకని ఏమంటున్నాడు, ఆయన మీకు మరుగుపరిచేందు కనుక ఆయన ఆలకింపకున్నాడు. మనం చేసిన ప్రతి పాపమును, శాపమును, నరక శిక్షను ఆయన కలువరి శిలువలో భరించుటకు కూడా వెనకకు పోలేదు. అంత్య త్యాగపూరితమైన జీవితాన్ని ఆయన జీవించిన యేసుక్రీస్తు ప్రభు వారు మరి మన దోషములు తీసుటకే ఆయన వచ్చిండు. కానీ మళ్ళా అదే దోషములో ఉంటున్నామని గ్రహించడం లేదు. కాబట్టి మనము మన పాపంలే ఆ యొక్క ఆశీర్వాదాలకు అడ్డముగా వస్తున్నాయని, మన దోషములే అడ్డముగా వస్తున్నాయని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మరి నిజముగా మొరపెడితే మరి ఆయన ఆ యొక్క దోషములు, పాపములు తీసివేయగలటకు సమర్థుడు. అందుకనే మరి ఆయన అంటున్నాడు, నేను రక్షిస్తాను, నా చెయ్యం కుర్చగాలేదు, నా చెవులేం అందం కాలేదు మీరు ప్రార్థిస్తుంటే, కానీ హృదయపూర్వకంగా మీరు ప్రార్థించటలేదు కాబట్టి నీ మనములు మా చెవులలో రావడం లేదని ప్రభువారు సెలవిస్తున్నట్టుగా ఉంది. అందుకనే మన పాపములు, మన దోషములే ఆ యొక్క ఆశీర్వాదాలకు మరి మనము పొందుకోలేని వారుగా ఉంటున్నాం. కాబట్టి మనము ఆయన చెవులు మందము కాలేదంట, కానీ ఆయనకు వినబడేటట్టుగా హృదయపూర్వకంగా మనం నోట్లో చేసిన ప్రార్థన అయినా కానీ ఆయన వింటాడు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగమును పరిశోధించువాడు. ఆయన మన అంతరాంతర్యములను పరీక్షించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించుకోవాలి ఏ విధంగా ప్రార్థిస్తున్నాం, మనకు ఎలా జవాబు వస్తుంది. మనము ఎప్పుడు మన గురించి మనమే ప్రార్థించుకునే వారిగా ఉండకూడదు. మనము ఎప్పుడు మన గురించి మనమే ప్రార్థించుకునే వారిగా ఉండకూడదు, ఇతరుల గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడు ఇతరుల గురించి విజ్ఞాపన చేసేవారిగానే ఉండాలి, కానీ ఎప్పుడు చూసినా మనది 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 అని ప్రార్థించే వారిగా ఉండకూడదు. అపోస్తులు మమ్మల్ని స్వస్థపరచని అడిగినట్లు ఎక్కడ లేదు. ఎవరినైనా వాళ్ళు వెళుతూ ఉంటే కానీ వారు నీడ పడితేనే మరి అనేకులు బాగైనట్లు చూస్తాం. అనేకులను వారు స్వస్థపరిచారు, చచ్చిన వారిని లేపుకుంటూ వెళ్ళిపోయారు. వారు మరి ఒక దగ్గర రోగులై పడలేదు, వ్యాధి కలిగి పడలేదు. వాళ్ళు దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నారు. వాళ్ళ చెవులు ఎప్పుడు మందం చేసుకోలేదు. వాళ్ళు చేతులు చాపి అందరినీ స్వస్థపరుస్తూ వెళ్ళారు. కానీ మనము ఏ విధంగా ఎవరిని స్వస్థపరుస్తున్నాం, ఆయన ఆత్మను పొందుకున్న వారమై ఉండి మనం ఏం చేస్తున్నాం, మనం ఏ విధంగా దేవునికి మొరపెడుతున్నామని మనము పరీక్షించుకోవాలా. అయితే ఒక అన్యుడు మరి మొరపెడుతూ ఉన్నాడు.
ఒక దేశంలో ఒక పట్టణంలో ఒక అన్యుడు మొరపెడుతూ ఈ విధంగా మరి ఇటలీ పట్టణం అనే పట్టణంలో ఒక వ్యక్తి మొరపెడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనంలో ఆ వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. అయితే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనంలో ఇటలీ పట్టణం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. చూడండి, ఈయన అంట శతాధిపతి అంట, కానీ ఇతడు ఒక అన్యుడిగా ఉన్నాడు. ఆయనను దేవునికి మొరపెడుతూ ఆయన అనేక పుణ్యకార్యములు చేస్తున్నట్లు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. కానీ మరి అతడు ఒక అన్యుడు, కానీ దయాగుణము అతనికి ఉంది. అన్యుడికి దయాగుణం అనేది అతనికి కనిపిస్తుంది. అనేకులకు అతడు ఆహారము పంచుతున్నాడు. దిక్కులేని వారికి, బీదవారికి, గుడ్డి వారిని, కుంటి వారిని ఆదరిస్తున్నాడు. అనేకులకు ఆదర్శముగా నిలిచాడు. ఆకలిలో ఉన్న వారికి అన్నం పెడుతున్నాడు. వస్త్రహీనులకు బట్టలు ఇస్తున్నాడు. ఒక అన్యుడు, కానీ అతడు దేవుని దయాగుణం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ మరి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇటలీ పట్టణమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరయలో ఉన్నాడు. అతడు ఉన్నాడు అక్కడ, ఆ కైసరయలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఇతడు ఒక అన్యుడైనా కానీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పేదవాళ్ళకైనా ప్రజలకు అందరికంట బహుధర్మము చేస్తున్నాడు. బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడను అని రాయబడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాడంట. అతడు అన్యుడైనా కానీ సమయము పోలిస్తలేడు, ప్రార్థనలో గడుపుతున్నాడు ఆయన. అందుకనే అంటున్నాడు, ఎందుకంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని రాయబడ్డది. ఆయన అతడు తన ఇంటి వారందరితో ఒకరు కాదు, ఒకరు వస్తే ఒకరు, మన ఇంట్లో ఒకరు రాదు. అందుకని తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి అందరూ, ప్రతి ఒక్కరు దేవుని, ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు, ఆ కుటుంబంతో మొత్తం కలిసి అంట దేవుని యందంట భయభక్తులు గలవారై ఉండి ప్రజలకంట బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఇతడు. చూడండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక సమయాన్ని ఏర్పరచుకున్నాడు. అన్యుడైన ఆ యొక్క కొర్నేలి మరి ఇటలీ పట్టణమనబడిన కైసరయలో ఉన్నాడు ఈ కొర్నేలి అనే వ్యక్తి. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే దేవుని దూతనట అతని యొద్దకు వచ్చిందట. ఏమని? దేవునికి ప్రార్థన చేయవాడు ఇతడు కాబట్టి పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా, ఆయనకంట దర్శనమందు కనిపిస్తుందట. కొర్నేలి అని పిలుస్తూ ఉందట ఆ యొక్క దూత. కొర్నేలి అని పిలిచినప్పుడు పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అప్పుడు ఆయనకు తేటగా కనిపిస్తుంది ప్రార్థనలు. అయితే అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగినట్ట. ప్రార్థిస్తూ కనిపించినందుకు దూతకు మరి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఇక్కడ దూత సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత సాక్ష్యము. ఒక అన్యుడైన ఆ యొక్క శతాధిపతి కొర్నేలి అనే వ్యక్తి ఈ ధర్మ కార్యములతోటి, ఆయనకున్న దయాగుణముతోటి అనేకులకు ఆదరిస్తున్నాడు. దిక్కులేని వారికి, గుడ్డి వారికి, కుంటి వారికి, వస్త్రహీనులకు, అంగహీనులకు, తల్లిదండ్రులు లేని వారికి అతడు అనేకమైన సహాయం చేస్తున్నాడు. ఆ యొక్క ధర్మాలను బట్టి దేవుడు ఇంత మంచి దయాగుణం ఉన్న ఇతన్ని దర్శించాడు. నువ్వు చేస్తున్న దయాగుణాన్ని బట్టి దేవుడు నిన్ను దర్శిస్తాడు. అందుకనే మనము ఏమి కలిగి ఉన్నాం, ఏ గుణము కలిగి ఉన్నాము, అక్కడ దయాగుణము కలిగిన ఆ యొక్క కొర్నేలి అన్యుడైన వాడు మరి ఆ దయాగుణము కలిగి ఉన్నాడు. మనం ఏమి కలిగి ఉన్నాము? మరి మనము ఎంతవరకు మరి దేవుని వైపు మనం దేవుని
సేవకులుగా మరి మనం ఎంతవరకు మనము దయాగుణం కలిగి అనేకుల పట్ల భారము కలిగి ఉన్నాం. మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అది ఎవరి కొరకు? మన సొంత లాభాల కొరకే తప్ప ఇతరుల గురించి ప్రార్థించడం లేదు. ప్రార్థించినా వాళ్ళ ముందు ఒక 5 నిమిషాలు మాత్రమే, కానీ మిగతా టైం మాత్రము మన సొంత విషయముల గురించి ప్రార్థిస్తున్నాం. కానీ అతడు అనేకుల గురించి ప్రయాసపడుతూ తన కుటుంబాన్ని అంతా నడిపించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడట. ఇంటి వారందరితోటి పట్టపగలు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము మరి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. కొర్నేలి, నీ ధర్మ కార్యములన్నీ మాకు తేటగా కనిపిస్తున్నాయి, దేవుని ఆ యొక్క సన్నిధి చేరినాయని ఇక్కడ దేవదూత సెలవిస్తున్నాడు. మరి అంత చక్కటి సాక్ష్యము పొందుకున్నాడు కొర్నేలి అనే వ్యక్తి. అది దేని ద్వారా సాధ్యం అంటే మరి ప్రార్థన. ఎందుకంటే ఆయనకు నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉండేవాడు. మనుషులను ఆయన లక్ష్య పెట్టేవాడు కాదు. మరి ఆయన హృదయాంతరంగంలో ఎదిగిన దేవుడు. మన హృదయంలో నుంచి ఏ మాట వెళ్తుందో ఆయనకు తెలుసు. మన హృదయంలో ఏమున్నది కూడా ఆయన గ్రహించగలుగుటకు సమర్థుడు. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు దేవుడు. ఆయన దయించు అగ్ని. ఆయన మానవుడు కాదు మనలా మాట తప్పడానికి. ఆయన దేవుడు. అదే యొక్క మాటలు మాట్లాడుతూ ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించిన ఈ మాటలు ఎప్పుడు కూడా నిరార్థకము కావు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మరి నమ్ముకునదగిన వాడు, నమ్మదగినవాడు. అందుకని కొర్నేలి ఈ విధంగా ప్రార్థన చేస్తూ మరి ఆయనకున్న ఆసక్తిని, ఆయనకున్న దయాగుణాన్ని బట్టి ఇంకా అనేకమైన దేవునిలో ఆయనను పెంపొందించుటకు, రక్షణ భాగ్యాన్ని ఆయనకు అనుగ్రహించుటకు పేతురును పంపి ఉన్నాడు. మరి అనేకులు మరి ఆ ఇంటిలో రక్షణ పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ప్రార్థన మరి ఆయనకు అనుకూలముగా, ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించాలి తప్ప మన సొంత నీతి కార్యాల గురించి ప్రార్థించడము మానివేయాలి. అందుకనే మరి ఎప్పుడైనా మనం ఇతరుల గురించి ప్రార్థించే వారిగా ఉండాలి. మనకు మనమే ప్రార్థించుకోవడము గొప్పతనం కాదు. మనం ఇతరుల గురించి ప్రార్థిస్తే మనను దేవుడు కనికరిస్తా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కొన్నేళ్ళకి జరిగింది అది. అనేకులకు ఆయన సహాయం చేసుకుంటూ పోయాడు. కానీ ఆయన డైరెక్ట్ దేవుడే వచ్చి కొర్నేలిని దర్శించినట్లు చూస్తున్నాం. ఆ ఇంటికి రక్షణ భాగ్యాన్ని ఆయనే తెచ్చుకున్నాడు కొర్నేలి. ఆయన దయాగుణముతో, ఆయన దయగల మనసుతోటి మరి ఆ విధంగా మరి చాలా మంది ఉంటున్నారు. అయితే ఇక్కడ యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది. యోహాను సువార్త 9:31లో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చూడండి, దేవుడట పాపుల మనవి ఆలకింపడని మనం ఎరుగుదుము. ఎవడైనాను దేవుడైనా దైవభక్తి అయి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగింపని ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఆయన చిత్తం చొప్పున జరిగిస్తే మాత్రము దేవుడు ఆలకిస్తాడని ఇక్కడ రాయబడ్డది. కాబట్టి మనము ఆయన విషయంలో మనము ఆ యొక్క భక్తి కలిగి ఉండాలి. ప్రార్థనలో మనము ఎడతెగక ఉండాలని మరి అపొస్తలులు మరి వాళ్ళు చేసింది పునాది అదే. ఎడతెగక ప్రార్థించిరి అని ఉన్నది. వాళ్ళు ప్రార్థిస్తే పునాదులు కదిలేయంట. పునాదులు భూకంపాలతో కదిలినాయి. అది శిరసాల తలుపులు తెరుచుకున్నాయి. సంఖ్యలు తెగిపోయి పడ్డాయి. మరి ప్రార్థనలో అంత శక్తి ఉంది కాబట్టి ఆ ప్రార్థన ద్వారా కొర్నేలి మరి దేవుడే వచ్చి ఆయనతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మరి దైవభక్తి ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వారిని మనవి ఆలకించును అని ఇక్కడ రాయబడ్డది. మనం ఆయన చిత్త ప్రకారంగా చేసేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనము ఎప్పుడైనా ఆయన చిత్తాన్ని గ్రహించే వారిగా ఉండాలి. ఆయనకు నిజముగా మొరపెట్టి హృదయపూర్వకంగా ఆరాధించే వారిగా ఉండాలి. అనేకుల పట్ల ప్రేమ కలిగి నడుచుకునే వారిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. యాకోబు పత్రిక యాకోబు 4:3 యాకోబులు 4:3లో ఏమంటున్నాడంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై
దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. మనం ఏ విధంగా అడుగుతున్నాము దేవుణ్ణి? మనము దేవుణ్ణి ఏ విధంగా అడుగుతున్నామో గ్రహించుకోవాలి. ఎందుకంటే ఏ ఉద్దేశముతో అడుగుతున్నాము మనము ఏ ఉద్దేశంతో అడుగుతున్నామని గ్రహించుకోవాలా. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షించేవాడు. అందుకనే యాకోబు 4:3లో మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకు ఏమీ దొరకటలేదు. అందుకని మన ప్రార్థనలు మన దురుద్దేశంతో ఉన్నాయంట. దురుద్దేశంతో అడుగుతున్నామా? మనం అడిగినప్పుడు దురుద్దేశంతో అడుగుతున్నాం కాబట్టి ఆయన ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. అది నలుగురికి ఉపయోగపడే విధానం కాదు. నీ సొంత నీతి, నీ స్వనీతి గురించి, మరి నీ సొంత లాభం గురించి అడిగితే ప్రభు వారు సహాయము చేయండి. అందుకనే అంటున్నాడు, దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు అంటున్నాడు. చూడండి ఇక్కడ 4వ వచనంలో, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎదగరా? ఎందుకంటే ఎంతసేపు సినిమాలు, సీరియల్స్ చాలా మంది చూస్తూ ఉంటారు. ఎందుకంటే తన సొంత ఇల్లు కాబట్టి వారిని ఆటంకపరిచేవారు ఎవరు ఉండరు. అందుకనే ఎందుకంటే ఈ లోకము స్నేహం అంట మరి దేవునితోటి వైరము అని అడుగుతున్నాడు. ఇది వైరం అంట, ఇది కలహానికి కారణము. మరి లోకముతో స్నేహం చేస్తానంట దేవునితో వైరం అని మీరు ఎదగరా? మీకు తెలుసు కదా. అయినను లోకములో పడిపోయారు. కొంత లోకము కొంత దేవుడు అని తిరుగుతున్నారు కాబట్టి మీరు ఎరగరా? మీకు తెలుసు కదా. దేవునితో వైరం అని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు ఆ దేవునికి శత్రువగును అంటున్నాడు. మరి మనము ఆయనకు మిత్రులుగా ఉండటకు దేవుడు పిలిచి, ఆయన పిల్లలుగా ఉండటకు పిలిచింది కాబట్టి మనము శత్రువులుగా మారటకు మనము మారేవారిగా ఉండకూడదని మరి ప్రభు వారు సెలవిస్తున్నాడు. మరి దేవుడు ఈ లోకంలో ఎంతో ప్రేమించాడు. మరి ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని యందు మనం విశ్వాసం ఉంచాలని ఆయన సంకల్పం. అయినా మనమంట మన భోగముల నిమిత్తమే అడుగుతున్నాము కాబట్టి మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. అంటే మన ప్రార్థన ఆ విధంగా ఉంది, స్వార్థపూరితమైన ప్రార్థనగా ఉంది కాబట్టి ఆయన మీ సొంత నీతి గురించి, మీ స్వనీతి గురించి అడుగుతున్నారు కాబట్టి మీకు ఇవ్వను అన్నట్టుగా ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ లోకంతో స్నేహం అంట దేవునితో వైరం అంట, ఇది శత్రుత్వము కలగజేస్తున్నట్టు. అందుకనే ఆ లోకముతో స్నేహము చేయగోరునో, ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. దేవుడే మనకు శత్రువు అయినాక ఇక మరి మనకు ఏ రక్షణ ఏది? మనకు ఎలాంటి రక్షణ ఉండదు. కాబట్టి మనము ఏ విధంగా ఆయనను హృదయపూర్వకంగా మనము ఆయనకు ప్రార్థించే వారిగా ఉండాలి. అయితే 5వ వచనముల ఆయన మన యందు నివసింపజేసిన తన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా. చూడండి, దేవుని ఆత్మనంట మనలోనంట బాధపడుతున్నట, ఎందుకు నేను ఇందులో ఉన్నా అన్నట్టు మత్సరపడేంత వరకు అంత కఠినమైన హృదయము మనలో, పొరవలేనితనము, మనకి ఇతరులను సహించలేని గుణము, ఇతరులతో మరి నెమ్మది కలిగి లేని గుణము, ఇతరులను ఓర్చుకోలేని గుణము. అందుకనే అక్కడ క్షమాగుణము ఆ కొర్నేలుని చూసి మనం నేర్చుకున్నాం. ఎందుకంటే ఈ గుణాలు మనలో ఉన్నాయి కాబట్టి. అందుకంటే ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనుచున్నావా అంటుంది. మరి వ్యర్థమని అనుకొనుచున్నావా కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చెప్తాడంట? కృప అనుగ్రహించును అని రాయబడి ఉన్నది. చూడండి, ఆయనంట అహంకారులను ఎదిరిస్తాడంట, దీనులకు కృప అనుగ్రహించును అను లేఖనము చెప్పుచున్నది. ఇది మరి నమ్మదగినది, మనము గ్రహించుకునే వారిగా ఉండాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి అంటుండే. ఎప్పుడు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ఎందుకంటే అప్పుడు
మన సొంత నీతి కార్యాలు మనము పట్టించుకోమన్నట్టు. వాడు ఉన్నంత వరకు మనలో ఎప్పుడు వాడు మరి దేవునికి మనకు వైరం కలగజేస్తూ ఉంటాడు. అందుకనే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నువ్వు దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుడు మరి అతని ప్రార్థనను బట్టి దేవదూతను కొర్నేలి దగ్గరికి పంపించాడు. ఇక్కడేమంటున్నాడు, మనము సరైన వారమైతే మన దగ్గర కూడా పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుని యొద్దకు రండి అంటున్నాడు. ఈయనేమో దేవుని యొద్దకు దూతను, దేవుడే కొర్నేలి దగ్గరికి దూతను పంపాడు, ఆయన కరెక్ట్ గా ప్రార్థిస్తున్నాడని. ఇక్కడేమో దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని అంటున్నాడు. అంటే ఇంకా మార్పు లేని హృదయాలతో మనం ఉన్నామని మనం గ్రహించుకోవాలి. అయితే పాపులారా, మీ చేతులు శుభ్రముగా కడుగుకొనడి అంటున్నాడు. శుభ్రముగా కడుగుకొనడి అంటున్నాడు. మీ పాపులారా, మీ చేతులు శుభ్రముగా కడుగుకొనడి. దివనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనడి. మీ హృదయములు పరిశుద్ధపరచుకొనడి అని ఇక్కడ రాయబడి ఉన్నది. మన హృదయంలో అన్నిటికంటే మోసకరమైంది కాబట్టి మనము పరీక్షించుకునే వారిగా ఉండాలి. దేవునికి ఈ విధేయత కలిగి జీవించే వారిగా ఉండాలని ప్రభు సెలవిస్తుంటున్నాడు. అయితే 1 యోహాను 5:14 ఏమంటున్నాడంటే, 1 యోహాను 5:14 మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఎందుకంటే మన ప్రార్థన విశ్వాస సహితముగా ఉంటే అవి మనం ఖచ్చితంగా పొందుకుంటామని మనం ఎరుగుదుము. అందుకని అంటున్నాం, మనం ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలుగునవని ఎరుగుదుము. ఎందుకంటే మనకు దేవుడు నమ్మకమైన వాడు, ప్రార్థిస్తే మనకు జవాబు దయచేయగలుగుటకు సమర్థుడు ఆయన అని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనాను చూచిన ఎడల అతడు వేడుకొను. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయు. మరణకరమైన పాపము కలదు, అట్టి దాన్ని గురించి వేడుకొని వలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. 2 రకములైన పాపములు ఉన్నాయి. మరణకరము కాని పాపము, మరణకరమైన పాపము కూడా ఉన్నదని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అదే నోటితోటి మనుషులతో మాట్లాడుతూ ఉంటున్నాం, దీవిస్తున్నాము. అదే విధంగా మనుషులను అదే నోటితో చెప్పిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి, దేవునికి ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 5వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో మనమంట, చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిటనంట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అంటుంది. మరి మనము లోబడి ఉంటేనే ప్రార్థించగలుగుతాం. దేవునికి భయభక్తులు కలిగి ఉంటేనే మనము ఇతరుల గురించి ప్రార్థిస్తూ ఉంటాం. అసలు దేవుని వాక్యం అంటే భయం ఉంటేనే మనం ఇతరుల గురించి ప్రార్థిస్తుంటాం. ఎందుకంటే ఇవి దేవుని మాటలు కాబట్టి. వాక్యమే దేవుడై ఉన్నాడు. అది ఎవరితోటి మాట్లాడినా మరి దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు ఆయనే కాబట్టి. అందుకని ఆ క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండి, క్రీస్తు నీలో ఉంటే భయం ఉంటుంది. ఒకరిని తృణీకరించు, ముసలమ్మ ముచ్చట్లతో ఎగతాళి చేస్తూ నవ్వి ఇతరులను కించపరిచేవారిగా ఉండవు. ఎందుకంటే అది దేవుడు నీకు అసలైన పని ఇంకా ఇవ్వలేదు. ఆ పని ఇస్తే నువ్వు ప్రార్థిస్తూనే ఉంటావు. అంతేగాని ఇతరుల గురించి ఏమైనా చేయవు. దేవుని మాత్రమే స్తుతిస్తావు, దేవుని మాత్రమే కొనియాడుతావు. వాళ్ళు బాధలో కష్టాలలో ఉంటే వారి గురించి ప్రార్థిస్తావు. నీ చెవిన పడ్డ కూడా నువ్వు ప్రార్థించలేని విధానంలో ఉన్నావేమో, జాగ్రత్తగా గైకొనాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మన దగ్గరకు ఒక వార్తను మన దగ్గర తెచ్చినప్పుడు, అయ్యో అతని గురించి మనం ప్రార్థించాలి, చూద్దాంలే ప్రార్థిస్తాంలే తర్వాత అనే ఒక స్వభావంతో ఉండకూడదు.
వెంబడే మోకరించి ప్రార్థించే దయగుణం నీలో ఉండాలి. లేకపోతే ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని విశ్వసించి బాప్తిసం తీసుకున్నా కూడా ఇంకా దేవుడు వచ్చేంత వరకు కూడా నీకు మారు మనసు లేని జీవితమే ఉంటది. అది ఎవరికైనా, నాకైనా, ఇంకొవరికైనా కూడా అదే జీవితం ఉంటుంది. ఎందుకంటే తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడు తగ్గించబడతాడు. అది బైబిల్ చెప్తున్న మాట. అందుకనే తాను నిలుచుతున్నాడు అని గ్రహించుకో అనువాడంట పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలన్నట. తన్ను తాను నేను నిలుస్తున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. నిన్ను నువ్వు కరెక్ట్ చూసుకో, ఇతరులను ఎగతాళి చేయకుండా అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకనే దేవుడు మరి ఈ విధంగా మరి మనుషులను హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచునంట. క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఒకరి మీద నీకు అధికారం చేయడానికి వీల్లేదు. తీర్పు తీర్చడానికి నీకు ఎవరు లేనవు. తీర్పరి ఎవరు లేరు. క్రీస్తు ప్రభు వారే ఆయన జడ్జిమెంట్ చేయగల దేవుడు. ఆయననే తీర్పరి, ఆయననే మన కాపరి, ఆయననే సమస్తమునకు అధిపతి, ఆయననే సైన్యములకు అధిపతి అగు దేవుడు. కాబట్టి అందుకనే క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు అంటాడు. ఒకరు లోబడి ఉండండి అంటుడు కానీ నాకంటే నువ్వు హెచ్చించుకొని నీకంటే హెచ్చించుకోవడంలో ఇక విభేదాలు కలుగుతాయి. కాబట్టి తగ్గింపు జీవితము కలిగి ఉండాలని ప్రార్థనలో అది ప్రార్థిస్తే మరి ఆ ప్రార్థన ద్వారానే తగ్గింపు జీవితము మనం. ఎందుకంటే అప్పటి అపోస్తులు వాళ్ళే నలగగొట్టుకున్నారంట ప్రార్థనలు, ఉపవాసాలుండి. ఇప్పుడు అన్ని గంటల ఉపవాసాలు, ఉండను చూసి కూడా ఉపవాసాలు చేసేవారు లేదా? ఉన్నారు చాలా మంది. అది పేరుకు ఉపవాసము అని ఒకటి మోసుకొని తిరగడం తప్ప ఏమి విధానాలకు రాదు. ఎందుకంటే ఎవరి జీవితంలో ఏ కార్యాలు జరుగుతున్నాయి? ప్రార్థన ద్వారా. ఒక ఆత్మనాన్ని రక్షించే విధానాలు ఒకటి కూడా లేదు. ఎందుకంటే మరి భారం లేదు, ప్రార్థన లేదు, ప్రార్థించే విధానాలు ఇంకా కూడా నేర్చుకోలేదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, మనుషుడే అన్యాయస్తుడు. దేవునికి విరోధమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? కీర్తనలు 103వ కీర్తన 103వ కీర్తనలు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఆయన రాజైనా కానీ అతని ప్రాణంతో చెప్పుకుంటున్న మాటలు ఇవి. ప్రాణంతో ఏమంటున్నాడు? 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అంటున్నాడు. ప్రార్థిస్తున్నాడు ఆయన దేవునికి. ప్రాణానికి చెప్పుకుంటూ నువ్వు వ్యతిరేకంగా ఉండకూడదు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా అంటున్నాయి. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుమును. ఆయన ప్రాణానికి ఆ విధంగా ఆయన కొన్ని హద్దులు ఇలాగా తప్పిపోకుండా ఆయన కొన్ని నిబంధనలు పాటిస్తూ ఉన్నాడు. అందుకనే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని ఆయన కంట్రోల్లో ఆయన ఉంటున్నాడు. ఆయన ఆ విధంగా మొరపెడుతూ ఉన్నాడు దేవునికి. కాబట్టి మరి ఆయనంట సమస్తము ఆయన పరిశుద్ధ నామమునంట సన్నిధించుము అంట. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని ఇక్కడ మొరపెడుతూ ఉన్నాడు. అయితే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనినూ నువ్వు మరవకు. ఎందుకంటే మరి మనము మర్చిపోయే వారిగా ఉన్నాం. కాబట్టి మనము మర్చిపోయే వారిగా ఉన్నామేమో గ్రహించుకోవాలి. అందుకనే మన ప్రాణముతో ఆయన ప్రాణముతో ఆయన చెప్పుకుంటున్నాడు, నువ్వు ఏమాత్రం దేవునికి వ్యతిరేకంగా ఉండొద్దు అని దావీదు మహారాజు గారు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రాణానికి ఒక సొల్యూషన్ చూపిస్తున్నాడు. ఆయన నా ప్రాణమా నువ్వు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, ఆయనను మాత్రమే స్తుతించాలా, ఆయన చేసిన మేలులు ఏది మరవద్దు అని ఆయన దేవుని కొనియాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తులైన పౌలు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నారంటే 14వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతో
మనస్సుతోనూ ప్రార్థన చేతును. చూడండి, ఆత్మతోటి ప్రార్థన చేస్తాడంట, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును అంటున్నాడు. ఆయన ఆత్మతోటట ఆయనను దేవుణ్ణి కీర్తిస్తూ పాడతాడట. ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఇట్టి విధమైన ప్రార్థనలు మరి వాళ్ళు పాటలతోటి ప్రార్థించరు, ఆత్మతోటి ప్రార్థించరు, మనస్సుతోటి కూడా ప్రార్థించినట్టు పాడుతున్నట్ట వాళ్ళు పాటలతోటి. మరి మన ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయో మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఆత్మతో ప్రార్థన చేస్తారు, మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు, ఆత్మతో పాడుతున్నారు, మనసుతో పాడుతున్నారు. ఇన్ని రకాలుగా వాళ్ళు దేవునికి లోబడి ఉండి ప్రార్థిస్తున్నారు. పాటలతోటి, ప్రార్థనలతోటి ఆయనను గణపరుస్తూ ఉంటున్నారు. 16వ వచనంలో, లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుదానని గ్రహింపలేడు గనక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమె నని వాడు ఇలాగా పలుకును. ఎందుకంటే తెలియని వారి ముంగట మనము ఆ యొక్క స్తోత్ర గీతములు పాడుచు మనము ఆమెనని చెప్పినప్పుడు అతడు వారు గ్రహించి ఆమీన్ అంటే ఇది జరుగును గాక అని గ్రహించేవాడిగా ఉంటాడు. అప్పుడు మనం ఏం ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటలని మనము పలికేవారిగా ఉండాలి. అందుకనే నువ్వు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు. ఎందుకంటే నువ్వు ఆత్మలో నీలమై ఉన్నావు కాబట్టి నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమీన్ అని వాడు ఎలాగా పలుకును. అంటే నువ్వు ఆత్మలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏ విధంగానైనా ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా ఉండాలా, దేవుణ్ణి ప్రార్థించే వారిగా ఉండాలా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 1 తెస్సలోనిక రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక రాస్తూ ఇలా మాట్లాడుతున్నారు. 5వ అధ్యాయము 16వ వచనంలో, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని ప్రభు వారు చెప్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని చెప్తున్నారు. మరి అపోస్తులు చేసింది అదే పని కాబట్టి మనం గ్రహించుకునే వారిగా ఉండాలి, క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి, అనేకులకు సువార్త ప్రకటించే వారిగా ఉండాలి, అనేకుల పట్ల దయ కలిగి ప్రేమ కలిగి అనేకుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకని ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటున్నారు. ప్రతి విషయమందు, ఒకటి వదిలి ఒకటి పట్టుకోవడం కాదు, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీకు మీ విషయంలో దేవుని చిత్తం అని ఇక్కడ మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నారు పౌలు గారు. మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయం అందునట కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ఇలాగ చేయటనట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నదని ఇక్కడ మరి బయలుపరుస్తూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. అపోస్తుల కార్యములు 2:41, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూడండి, అపోస్తులు వాళ్ళు ఎంత ఆత్మ ద్వారా కదిలి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించి ప్రార్థించుట వాళ్ళు క్రమముగా, ఎందుకంటే వాళ్ళు ముమ్మారు ప్రార్థించి అపోస్తులు. అందుకనే కాబట్టి అతని వాక్యం అట అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అంటారు. మీరు అపోస్తుల బోధయందును, వీరంట వీళ్ళ బోధయందు నిలిచి ఉన్నవారండి. వీళ్ళే వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ప్రార్థన అయిపోతుంది ఇంట్లో పడదామని ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అది. ఎప్పుడు అయిపోతుంది ప్రార్థన, ఎప్పుడు వెళ్ళిపోవాలి, అప్పుడేమో ఎడతెగక ప్రార్థించరు, ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందని ప్రార్థిస్తారు, ఇప్పుడు అయిపోతే బాగుండిపోదు. ఆ విధంగా మనుషులు మరి ఈ విధంగా తయారయ్యారు కాబట్టి మరి దేవుడు ఎంతవరకు సహిస్తాడు? అందుకనే కాలాలు, ఋతువులు ఇవన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయి. మనం ఎంత ప్రార్థిస్తున్నాం, ప్రభువా ఎవడో చేసిన పాపాల గురించి మాకు ఈ కరువు కాటకాలు ఎందుకు ప్రభు, అందరి కొరకు ప్రభువా కనికరించు అని ప్రార్థిస్తే దేవుడు వింటాడు. ఈ కరువును తీసేయంటే ప్రార్థిస్తే దేవుడు వింటాడు. రాబోయే మనం మహా ఉద్ధృత కాలంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా ఆ భయభక్తులతో ప్రార్థించాలని దేవుడు అందరినీ హెచ్చరిస్తున్నాడు మనల్ని. అందుకనే వీరంట అపోస్తుల బోధయందును, సహవాసమందును,
రొట్టె విడుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నారంట వీళ్ళు. అప్పుడు ప్రతివానికి భయము కలిగను మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగినాయి. మరి మన ద్వారా ఏం జరుగుతున్నాయో గ్రహించుకొని మనం దేవునికి విధేయులని ప్రభువును ఆయనను స్తుతించి గణపరిచే వారిగా ఉండాలని దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాం. మనము ప్రార్థించే వారిగా ఉండాలా, ప్రార్థనతో పొందుకునే వారిగా ఉండాలి, కానీ మనము ఇతరుల గురించి ప్రార్థించే వారిగా ఉండాలి, ఇతరుల అక్కరల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. అనేకుల గురించి ప్రార్థించే విజ్ఞాపనలు మరి దూతలు మరి ధూపం వలి మన ప్రార్థనలు తీసుకెళ్తాయి. ఎప్పుడు నీ సొంత ప్రార్థన నా సొంత ప్రార్థనలు అంటే ఇతరుల గురించి మనము ప్రార్థించేటప్పుడు ఆయన ఇతరుల గురించి ప్రార్థించిన కొరనేలు పేతురు ప్రసంగిస్తున్నట 3,000 మంది చేర్చబడ్డారట. ఆయన సొంతం గురించి ప్రార్థించుకున్నాడా? కాదు. ఆయన అందరి గురించి దేవా అందరికి రక్షణ కలగజేయని ప్రార్థించాడు. కానీ మనము ఆ ప్రార్థించే వారిగా ఉండి మరి ఆయనకు మనం సాక్షులుగా ఉండాలని మన దేవుని పేరిట మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి నాయన మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తుంటున్నాం నాయన. మాలో నా తండ్రి ప్రభా, మరి నా తండ్రి నాయన నీకు ఆయస్కరమైనది ఏదైనా ఉంటే మరో నుంచి తీసివేయండి. ఇది మొదలుకొని ప్రభావ నేను ప్రార్థించి గణపరిచి మహిమపరిచి అనేకులకు విజ్ఞాపన చేసి ప్రభావ మీ నామానికి మహిమ తెచ్చేవిడలుగా మమ్మలను తయారు చేయమని ప్రభావ మేము ఉన్నది అంత్యకాలంలోనే ప్రభావ. ఎప్పుడు నా తండ్రి మరి మీరు అక్కడ సమయం ఉందో మాకు తెలియదు ప్రభావ. మేము సిద్ధపడి ఉండటకు సహాయం అనుగ్రహించి మీ కృప చూపమని, మీ ఆత్మ ద్వారా మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని మీ నామానికి మహిమ ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రేయర్ అంశాల కోసం ప్రార్థించండి బ్రదర్. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. పరిశుద్ధరావు బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. దిలీప్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రేయర్ అంశాల కోసం ప్రార్థించండి బ్రదర్. అదే విధంగా ఆశీర్వాదం కూడా ఇవ్వండి. సరే అక్క. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృపా కనికరము గల మా తండ్రి, నీకు వందనాలు. జీవం కలిగిన దేవ తండ్రి, మీకు కృతజ్ఞతలు స్తుతులు నాయన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి నీ దాసుని ద్వారా తండ్రి అయ్యా మీరు నాయన మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. అందును బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. విన్న వాక్యాన్ని నాయన తండ్రి మేము మర్చిపోకుండా నాయన విన్న ప్రతి వాక్యం నాయన మా హృదయంలో భద్రపరుచుకొని విన్న ప్రతి వాక్య ప్రకారంగా తండ్రి మేము ప్రవర్తించుటకు నాయన మీరే మాకు సహాయం దయచేయండి. ప్రార్థనలో ఏమన్నా తండ్రి మేము నిర్లక్ష్యం కనబరుచుంటే నా ప్రభా తండ్రి మమ్మల్ని క్షమించండి. ఇతరుల గురించి ప్రార్థించకుండా ఉండుంటే ప్రభా మమ్మల్ని మన్నించండి అయ్యా తండ్రి. ఇంకా నాయన మాలో ఏమన్నా పాపము అతిక్రమము దోషములు ఉంటే అయ్యా తండ్రి మీరు పాపుల మనవి ఆలకించరంటున్నారు తండ్రి. కాబట్టి మాలో ఏమన్నా పాపము అతిక్రమము దోషం ఉంటే ప్రభువా మమ్మల్ని క్షమించి కనికరించి విన్న నాయన వాక్య ప్రకారంగా తండ్రి మేము నాయన నీతిగా యథార్థంగా నాయన ఆ రీతిగా నీ వాక్యానుసారంగా జీవించుటకు సహాయం దయచేయండి. చెప్పబడిన వాక్యంలో నా తండ్రి నేనేమన్నా నీకు అంగీకారంగా లేకుండా ఉంటే ప్రభువా నన్ను క్షమించి కనికరించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన కొన్ని ప్రార్థన అంశముల ద్వారా ప్రభువా నాయన నీ సన్నిధికి వచ్చి నా తండ్రి నాయన నీకు మొరపెడుతుండగా తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడన్నావు తండ్రి. కాబట్టి ప్రభువా కేబిపిఎం గ్రూపులో ఉన్న తండ్రి ప్రతి బ్రదర్ని నాయన తండ్రి అలాగే ప్రతి సిస్టర్ని నాయన మీరు జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో నాయన తండ్రి మీ యొక్క పరలోకపు శాంతి సమాధానము నెమ్మది దయచేయండి. అయా యొక్క కేబిపిఎం గ్రూపులో ఉన్న తండ్రి ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నూతనంగా మీ పరిశుద్ధ ఆత్మతో నింపండి, అభిషేకించండి. ప్రతి ఒక్కరు ప్రభువా నాయన తండ్రి నీ సువార్తని ప్రకటించేలాగా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభువా తండ్రి మీ యొక్క పరిచర్య మీ యొక్క సేవ చేయులాగున ప్రభా మీరే సహాయం దయచేయండి. వాళ్ళకున్న ప్రతి ఆటంకాలు కొట్టివేయండి. ప్రతి సాతాను క్రియలన్నిటిని మీరు లయపరచండి తండ్రి.
ప్రతి ఒక్కరు నాయన తండ్రి నీ యొక్క కృప చొప్పున ఇవ్వబడిన ఆ యొక్క విశ్వాస పరిమాణం చొప్పున తండ్రి ప్రతి ఒక్కరు ప్రభ వాళ్ళలో ఉన్న ప్రతి కృపా వరాలను నాయన ప్రజ్వలింపజేయులాగున ప్రభ అనేకులను తండ్రి ప్రభ మీ రక్షణ మార్గంలో నడిపించే వారిగా మీ సేవలోనైనా మీ పరిచర్యలో నా తండ్రి అయ్యా ఒక బలమైన పాత్రలుగా సాధనములుగా వాడబడుటకు నాయన మీరే సహాయం దయచేయండి. వాళ్ళ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్న తండ్రి వాళ్ళకున్న ప్రతి కొదువులు కొరతలు తీర్చండి. వాళ్ళకున్న ప్రతి అవసరాలు అక్రతలు అన్నిటినీ ప్రభ నీ క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా తండ్రి నాయన నువ్వు ఇచ్చిన పిలుపును బట్టి ఏర్పాటును బట్టి ఆ యొక్క నాయన తండ్రి ఎవరు ప్రకటించకుండా ఉన్న ఆ యొక్క ట్రైబల్స్ ఏరియాలోకి వెళ్ళి తండ్రి ఎంతో భారముతో నాయన తండ్రి అయా ప్రభా పరిచర్య చేస్తున్న నాయన తండ్రి అవుట్ పిచ్ నాయన గ్రూప్ లో ఉన్న ప్రతి బ్రదర్ని నాయన తండ్రి ఆ యొక్క పరిచర్యలో సువార్తలో వెళ్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళని ఇంకా నాయన మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి తండ్రి. వాళ్ళ ద్వారా ప్రభా ఇంకా ఎంతో మంది నాయన తండ్రి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అయ్యా రక్షించబడి నీ రాజ్యంలో చేర్చబడుటకు మీరు సహాయం దయచేయండి. వాళ్ళకున్న ప్రతి ఆటంకాలు కొట్టువేయండి అయ్యా. వాళ్ళ ద్వారా నాయన గొప్ప మహత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు నాయన మీరు జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ కుటుంబాలకు నాయన మీ క్షేమాన్ని దయచేయండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, వాళ్ళ అక్రతలు తీర్చండి. వాళ్ళ ప్రయాణాల్లో రాకపోకల్లో తండ్రి వాళ్ళు చేసే ప్రతి పనుల్లో అన్నిటిలో నాయన తండ్రి మీరే తోడుగా ఉండి వారిని దీవించి ఆశీర్వదించి మీ కొరకు నాయన గొప్ప సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే నా తండ్రి ఇంకా నాయన ఈ దేశంలో అలాగే నాయన ఈ ప్రపంచంలో నాయన ఇంకా అనేక చోట్ల నాయన నీ సువార్త ప్రకటించబడలేదు ప్రభా. సువార్త నాయన ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడిన తర్వాతనే అంతమన్నావు ప్రభా. కాబట్టి నాయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నాయన నీ సువార్త ప్రకటించబడాలా, ఎవరు నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభా. కాబట్టి తండ్రి నాయన ఎక్కడైతే ఇంకా నీ సువార్త ప్రకటించబడలేదో తండ్రి ఆ ప్రాంతాల్లోకి ఆ మనుషుల్లోకి అయ్యా నీ సువార్త ప్రకటించబడులాగున ఆ సువార్త ప్రకటించబడిన ఆ యొక్క సువార్తను విని నమ్మి అనేకులు ప్రభు నాయన యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, మా సొంత రక్షకుడు అని గ్రహించి అలా అనేకులు ప్రభా పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది అయ్యా బాప్తిస్మం పొందులాగున మీరే సహాయం దయచేయండి. ఏ ఒక్కరు కూడా నాయన పాపములో ఉండి పాపములో జీవించి అయ్యా నీ సువార్త తెలియక ఆ పాపములోనే చనిపోయినాయన ఆ నిత్య నరకంలోనికి వెళ్లకుండా ప్రభా తండ్రి ప్రభా అనేకులు ప్రభా నాయన తండ్రి ప్రభా అందరూ రక్షించబడులాగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆ రీతిగా నీ సువార్త ప్రకటించబడేలాగా నాయన నమ్మి బాప్తిస్మం పొంది ఎవరైతే ఉన్న విశ్వాసులు అందరూ నాయన ప్రభా అయ్యా మీ సేవకులుగా మారాలా, మీ శిష్యులుగా మారాలా. ప్రతి ఒక్కరు నాయన వాళ్ళ పిలుపును వాళ్ళ ఏర్పాటును నిశ్చయం చేసుకొని మరి నాయన అయ్యా నీ సువార్తని ప్రకటించులాగున తండ్రి ఆ యొక్క సువార్త భారము నాయన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి ప్రతి విశ్వాసకి నాయన అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో ప్రభా నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత అయా దీర్ఘకాలిక రోగములతో నాయన ఎంతో మంది ఎమర్జెన్సీలో కూడా నాయన అత్యవసర చికిత్స పొందుతున్నారో తండ్రి వాళ్ళందరినీ మీరు కనికరించండి. వాళ్ళందరి పట్ల నా దేవా నా తండ్రి నీ కృప చూపించండి అయా తండ్రి. నీ యొద్దకు వచ్చి వారిని ఎవరిని కూడా నువ్వు త్రోసివేయని గొప్ప దేవుడో ప్రభా. వారు చేసిన ప్రతి పాపములు అపరాధములు దోషములు క్షమించి అయా ప్రతి ఒక్కరికి నాయన మంచి ఆరోగ్యాన్ని స్వస్థతనిచ్చి వాళ్ళందరూ కూడా ప్రభా నాయన తమ జీవితాలు ప్రభా మీకు సమర్పించుకొని పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది అయా బాప్తిస్మం పొంది నీ రాజ్యంలో చేర్చబడులాగిన ప్రభా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అలాగే నా తండ్రి ఈ లోకంలో ఉన్న తండ్రి నాయన ఎక్కడైతే చర్చెస్ ఉన్నాయో ప్రభా వారందరూ కూడా నాయన తండ్రి అయ్యా నాయన సర్వసత్యంలోనికి వచ్చుటకు మీరు సహాయం దయచేయండి అయ్యా తండ్రి. ఆనాడు అపోస్తులు ఎలాంటి పిలుపుతో నాయన సువార్త పరిచర్యలు ఉన్నారో తండ్రి ఈనాడు ఈ లోకంలో ఉన్న సేవకులందరూ కూడా నాయన ఆ యొక్క అపోస్తుల బోధలో ఉండులాగున ఆ అపోస్తుల బోధను ప్రకటించులాగున ఆ అపోస్తులు ఎలా అయితే ప్రభా వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా సమర్పించుకొని అయ్యా మా మట్టుకు బ్రతుకుట క్రీస్తే చావైన మేలనుకొని ఎలా అయితే మీ సువార్తను నాయన ప్రకటించారో తండ్రి అలా తండ్రి ప్రతి సేవకుడు నాయన తండ్రి అలాంటి ప్రయాసం కలిగి ఉండులాగున మీరే సహాయం దయచేయండి ప్రభా నాయన. ప్రతి సంఘమునైనా నీ రాకకు నాయన తండ్రి సిద్ధపడులాగున మీరే సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరి దివిటీలను ప్రభా వెలిగించండి, ప్రతి ఒక్కరి మీద నాయన నీ ఆత్మను కుమ్మరించండి తండ్రి ప్రభా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే నాయన తండ్రి సర్వసత్యంలోనికి నడిపించేవాడు కాబట్టి తండ్రి మీరే నాయన ప్రతి ఒక్కరిని మీ సర్వసత్యంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే
మన్యం బ్రదర్ గురించి నాయన తండ్రి ప్రార్థిస్తుండగా తండ్రి, ఆయనకున్న ప్రతి బీపీ నుంచి నాయన తండ్రి మీరే స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని దేవా నాయన తండ్రి నడినెత్తు వరకు ముట్టి తాకి స్వస్థపరచండి. ఆ బ్రదర్ కి నాయన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్య శాంతి, సమాధానము, నెమ్మది దయచేయండి. ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావము కలిగి వారిద్దరూ నాయన ఒకటే రీతిగా ఉండులాగిన మీరే సహాయం దయచేయండి. కుటుంబంలో కలహాలు, ద్వేషాలు, మత్సరాలు, వివాదాలు తీసుకొస్తున్న నాయన ప్రతి చీకటి, దురాత్మ, దుష్టాత్మలను, ప్రతి అంధకార చీకటి శక్తులు అన్నిటిని ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా తండ్రి వాటిని వాటిని బంధించి వాటి నుంచి సంపూర్ణంగా నాయన కుటుంబానికి, ఆ భార్యాభర్తలకి నాయన విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభా. ఒకరి పట్ల ఒకరు జాలి, దయ, ప్రేమ, కనికరం కలిగి ఉండలాగిన సహాయం దయచేయండి. అలాగే రాజు, అలాగే సుజాత సిస్టర్ గురించి ప్రభా నేను ప్రార్థిస్తుండగా నా తండ్రి ఆ యొక్క బ్రదర్ నాయన తండ్రి అయ్యా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ప్రభా నాయన. కాబట్టి తండ్రి అతనితో మీరు మాట్లాడండి, దర్శించండి తండ్రి. తను చేసే తప్పును గ్రహించేలాగా తన మనోనేత్రాలు విప్పండి, తన హృదయాన్ని తెరవండి అయా. తన భార్యను ప్రేమించలాగున, తన భార్యతో సమాధానం కలిగి ఉండలాగున ప్రభ మీరే సహాయం దయచేయండి. ఆ రీతిగా భార్య భర్తల మధ్యనైనా ఆటంకాలుగా ఉన్న అడ్డంకులన్నింటినీ మీరు తొలగించండి ప్రభ. ఆ యొక్క అపవిత్రాత్మలను ఆయన నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రభ వాటిని గద్దిస్తున్నాం తండ్రి. ఆ బ్రదర్ కి నాయన సంపూర్ణ విడుదల కలుగును గాక ప్రభ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి. అలాగే కృప సిస్టర్ గురించి నాయన మేము ప్రార్థిస్తుండగా ఆ సిస్టర్ సర్జరీ విషయంలో ప్రభ మీరే తోడుగా ఉండి సహాయం చేసి అయా సర్జరీ మంచిగా జరగడానికి నాయన నువ్వు చూపిన కృపను బట్టి తండ్రి, ఆ సిస్టర్ జీవితంలో నాయన తండ్రి నువ్వు చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నాయన సంపూర్ణంగా తండ్రి తను స్వస్థత పొందుకొని ప్రభా అయ్యా మీ కొరకు ఒక గొప్ప సాక్షిగా జీవించలాగిన సహాయం దయచేయండి. ఆ సిస్టర్ ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబంలో నాయన మీరే తోడుగా ఉండండి అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నా తండ్రి చేసిన ప్రార్థనలు అన్నిటికీ ప్రభా అయ్యా తండ్రి మేము జవాబు పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. ఆ రీతిగా నాయన మా ప్రార్థన ఆలకించి మా మనవిని అంగీకరించి అయ్యా చేసిన ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు దేవా నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ప్రేయర్ లో జాయిన్ అయిన ప్రతి బ్రదర్ ని, ప్రతి సిస్టర్ ని నాయన మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా ప్రతి ఒక్కరి పనుల్లో, రాకపోకల్లో నాయన చేసే ప్రతి పనుల్లో అన్నిటిలో నా దేవా తండ్రి నీవే వారిని దీవించి ఆశీర్వదించి వాళ్ళకున్న ప్రతి కొదువులు, కొరతలు తీర్చి నాయన వాళ్ళకున్న ప్రతి అవసరాలు, అక్కరతలు అన్నిటినీ క్రీస్తు మహిమేశ్వరంలో తెచ్చి ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా నిలబెట్టుకొని తండ్రి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప మనందరికీ, ఎవరి గురించి అయితే ప్రార్థించామో వారికి, ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి సదాకాలము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ ప్రైజ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్.